సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోటి గోప్య రాజకీయాలు చేస్తూ బీజేపీని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ సీఎం హాజరవడం, టీడీపీ కార్యకర్తలు సాధించడం రాజకీయ సంకేతమని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ టీడీపీకి బి టీంకు, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్కు బి టీంలా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సీట్ల విషయంలో బీజేపీకి అవకాశం ఇవ్వకపోవడం చంద్రబాబు వైఖరికి ఉదాహరణ అని అన్నారు. ఇక మహానాడుకు మహిళలను చీరలు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని, సభలో చంద్రబాబు, లోకేష్లపైన అతిగా ప్రశంసలు జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు. మెగా డీఎస్సీ పేరుతోటి పోస్టులు అమ్ముకుంటున్నారని అంబటి అన్నారు. తన ఇంటిపై జరిగిన దాడి కేసులో ఇప్పటికీ అరెస్టులు జరగలేదని, త్వరలోనే తన పోరాటాన్ని ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేస్తానని అంబటి రాంబాబు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తుంటే దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్ లో ఉంటారు, బీజేపీతోనేమో పొత్తుగట్టి ఉంటారు. మనసులోనేమో మోసం, ముసుగులోనేమో కాంగ్రెస్, ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా పార్టీ. అద్భుతమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి మోసపూరితమైనటువంటి నాటకం ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. తెర ముందు బీజేపీతో ఉంటారు, తెర వెనుకేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అనేది ఒక అవసరార్థం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏమిటి రామాలయ, నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు, లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వచ్చినటువంటి వీళ్ళెవరు, ఈ వక్తలందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. పావల 75 పైసలు నారా లోకేష్ ను పొగుడుతున్నారు. అసలు పొంతం లేని పొగత్తలన్నీ పొగిడి వీరుడు, సూర్యుడు, అద్భుతం, అమోఘం అని పొగుడుతా ఉన్నారు. సిగ్గుండాలి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు పొగిడారంటే అది వేరే విషయం. లోకేష్ ను కూడా పొగిడేటువంటి పరిస్థితి ఏదో ఒక విధంగా ఆయన దృష్టిలో పడాలని, లేకపోతే కంపడర్ అని. మీరు విద్యాశాఖ మంత్రి కదా, డిఎస్సి, మెగా డిఎస్సి ఎంత మోసం చేశారయ్యా, ఎంత దుర్మార్గం చేశారయ్యా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి 3% అని చెప్పేసి 420 మందికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికేట్ ఒక్కోటి 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారే లోకేష్ గారు, లవకేష్ గారు అమ్ముకుని వసూలు చేసుకున్నారే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా కావాలా? నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెట్టానని పెట్టి దానిలో అన్ని అవకతవకలు చేసి స్పోర్ట్స్ కోటాని, సర్టిఫికెట్లని 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకొని డబ్బు చేసుకునేటటువంటి దీనస్థితికి ఇవాళ మీరెళ్లి మహానాడులో అద్భుతంగా పొగిడించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తుంటే దేశ ప్రజలు నివ్వెరపోతారు.